అందరికీ నమస్కారం అండి. జై వాసవి, జై జై వాసవి అండి. ముందుగా మన వాసవి సేవా కార్యక్రమాలు చేస్తున్న మహిళలందరికీ కూడా నేను అమ్మవారి తరపున మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పురుషులు సేవ చేయడం అంటే గొప్ప విషయం అని నేను అనను, మహిళలు సేవ చేయడం అయితే గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇల్లుని చూసుకుంటూ బయటకు వచ్చి పని చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు ఎందుకు మహిళల గురించి మేము మాట్లాడుతున్నామంటే అన్నవరంలో మేము అన్నవరం వచ్చి ఉన్నాము. ఇక్కడ వనితా క్లబ్ అని చెప్పేసి ఒక 140 మందితో ఒక క్లబ్ ఏర్పాటు చేసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక గొప్ప మహిళనే చెప్పాలి. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు, అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకుండి ఆ కార్యక్రమాలు ఎన్నో చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఈరోజు వాళ్ళని మేము వెతుక్కుంటూ కూడా అన్నవరం రావడం జరిగింది. మేడం పేరు వచ్చేసి దాసరి గౌతమి గారు. అన్నవరం వనితా క్లబ్కి సెక్రటరీగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఇవ్వాలని, గౌతమి గారు ఇంకా ముందుకెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమస్తే గౌతమి గారు, ముందుగా మీకు ధన్యవాదాలు మమ్మల్ని మీ ఇంటికి ఇన్వైట్ చేసినందుకు. అసలు మీరు వనితా క్లబ్కి ఎలా వచ్చారు? ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు? వనితా క్లబ్కి అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి ఫస్ట్, కానీ క్లబ్ తరఫున ఒక్కొక్కరు ముందు నుంచి ఉండే వాళ్ళందరూ కూడా పదవులు పూర్తి చేసుకొని వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. చెయ్యమ్మా చాలా బాగుంటుంది, చేస్తుంది. తర్వాత ఏమో మన ఇప్పటివరకు అందరూ పెద్దవాళ్ళని చేసాం, యూత్ అనేది ముందుకు వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరికీ తెలియాలి అని చెప్పి మా చిన్నత్తమ్మ గారు, మా అత్తమ్మ గారు అందరూ కూడా చెప్పారనమాట. దాని మూలన వచ్చింది. దాంట్లో ఉన్న మాధుర్యం మీకు తెలిసింది, ముందు తెలియదు కాబట్టి రానన్నారు. మనం సేవ అనేది ఎలా చేసినా ఒక్కటండి, మన క్లబ్ తరపున చేయడం అనేది ఒక ఎత్తు, విడిగా చేయడం ఒకటి, మన క్లబ్ పెట్టి అందరికీ చేయడం గుర్తింపు అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని సేవా కార్యక్రమాలు చాలా చేశారని విన్నాను. ఒక్కొక్క దాని గురించి మాకు వివరంగా చెప్తారా? మేము సెక్రటరీగా న్యూ ఇయర్ దగ్గర నుంచి తీసుకున్నామండి. పోస్ట్ తీసుకున్న దగ్గర నుంచి కూడా సంక్రాంతి సంబరాలని, రంగోలీ, పతాకులు ఇది అన్నీ కూడా చేసామన్నమాట. ప్రతిదీ కూడా ఏ మంత్కి ఏ ఈవెంట్ ఉంది అంటే ప్రతిదాన్ని కూడా ఆ టైంకి అందరూ వచ్చి చేసి వెనకాతలున్న వాళ్ళందరూ సహకారం చేయడం వల్ల ఇంత ముందుకు వచ్చిందనమాట. అంటే మీ క్లబ్లో ఎంతమంది ఉన్నారు మెంబర్స్? 49 మెంబర్స్ ఉన్నామండి. 49 మంది ఉన్నారు. ఓకే. అందరూ కూడా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ? పాత వాళ్ళు ఉన్నారని కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా ఉంటుంది వాళ్ళకి మీకు బాండింగ్? కార్యక్రమాలు చేశారు, ఏ కార్యక్రమం చేసినా ఒక్క నిమిషం లేట్ అయినా అందరూ అటెండ్ అవుతారు తప్పకుండా. వాళ్ళందరి సహకారంతోనే ముందుకు వెళ్తుందండి. మరి ఇంట్లో చూసుకుంటూ బయటకు వచ్చి చేయాలి. ఏ కార్యక్రమం అయినా మనకి ఎక్కువ మ్యాక్సిమం ఉదయం పూట ఉంటుంది, అమ్మవారి కార్యక్రమం గారు ఏదైనా కానీ. మరి ఇంట్లో పని మీరు బయటకు వచ్చి ఎలా దీన్ని కంపేర్ చేసుకోగలుగుతున్నారు? నాకు ఇంట్లో పని అంటే అన్ని మా అత్తమ్మ గారు చూసుకుంటారు. ఒక తల్లిలాగా అమ్మ మీకు చూసుకుంటా ఉంటారు. అవునండి, చాలా సంతోషం. కొంతమంది ఇంకా మహిళలు బయటికి రాలేదు అంటే చాలామంది ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ ఏమైనా ఇవ్వగలరా? అంటే అండి, ఇప్పటి వరకు అంటే వెనకాతల పెద్దవాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి తప్పకుండా. ఏదో ఒక టైంలో ఇంట్లో పెద్దవాళ్ళని బట్టి కూడా ఉంటుందండి. ఇక్కడి నుంచైనా పెద్దవాళ్ళందరూ తెలుసుకొని మా అమ్మాయి కూడా ముందుకు వెళ్ళాలి, చేయాలి, అన్నిట్లో పాల్గొనాలి అని వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటే కంపల్సరిగా ప్రతి మహిళ కూడా అన్నిట్లో పాల్గొంటుంది, అన్నిటికీ వస్తుంది. ఎక్కువ ఇంట్లో కోఆపరేషన్ కూడా ఉంటే తొందరగా బయటకు రావాలి. అలాగే మీ పుట్టిల్లు ఎక్కడ? మాది విశాఖ జిల్లా నర్సీపట్నం దగ్గర అండి, రత్నంపేట గ్రామం. ఓకే. ఎక్కడికి వచ్చి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి, బాబు పాప. మీ వారు పిల్లలు గ్రామంలో రావడం అంటే ఒక అదృష్టం. నిజమే, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇక్కడికి రాలేము మనం. అంతే, అదొక అదృష్టం అనమాట. ఇక్కడ ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడికి రాలేదు. అవునవును. అలాగే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు కదా, మీకు బాగా మనసుకు నచ్చిన ఒక కార్యక్రమం పేరు చెప్పగలరా? ప్రతి సంవత్సరం కూడా సత్యదేవుని కళ్యాణానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తారు. ఆ రోజు మాత్రం ఇంచుమించు 3,000-4,000 మంది వరకు కూడా
దాహార్తం తీర్చిన వాళ్ళమై అవుతాం మేము. అది బాగా అందువల్ల మీకు చాలా ఆనందం అనిపిస్తుంది. అదే కడుపు నిండా అన్నము అవునండి. చక్కగా మంచినీళ్ళు దాహం తీరిస్తే అది అమ్మవారి దానికి కూడా ప్రతిసారి అన్నదానం, నెక్స్ట్ ఏమో వస్త్రాలు పంచిపెట్టడం మధ్య మధ్యలో ఉంటాయన్నమాట. అవి కూడా కంపల్సరీగా చేస్తాం. దుప్పట్ల పంపిణీ అని, చీరల పంపిణీ కార్యక్రమం అన్నీ చేస్తాం. అంటే ఎక్కువ కార్యక్రమాలు అన్నవరమేనా, ఇంకేమైనా ఊర్లో జరిగినప్పుడు మీరు ఏమైనా వెళ్తూ ఉంటారా? ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అన్నిటికీ అటెండ్ అవుతాం. ఎందుకంటే వెళ్తేనే మనకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది, మళ్ళీ మనం దాన్ని ఎక్కువ బాగా చేసుకోవడానికి. మీరు ఇక్కడ అమ్మవారికి కూడా వెండిది మాల ఇచ్చారని విన్నాను. అదే దాని గురించి కూడా. దీనికి వనితలు అంటే ఒక మా క్లబ్ తరపునే కాకుండా మహిళా మనులందరూ, గుడికి వచ్చిన వాళ్ళు అందరూ, తెలిసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సాయం చేశారు అమ్మవారికి. అనగా ముందుకు వచ్చే వాళ్ళకి తోచిన సాయం 500 అవనివ్వండి, 1000 ఎంత తోస్తే అంత ఇచ్చారు సాయం. ఇచ్చిన దాని మూలన అమ్మవారికి 1,10,000 రూపాయల విలువ గల పూలదండ సమర్పించామండి. అమ్మవారి జయంతి రోజు ఇచ్చారు. ఇక్కడ అమ్మవారి గుడి కట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది? 6 ఇయర్స్ అయిందండి. ఇది 6వ సంవత్సరం. రీసెంట్ గా వార్షికోత్సవం అయింది, జరిగింది. మీకు ఇంకేం చేయాలని ఉంది? నాకు ఇంకా గోల్ ఇలా ఉంది, నాకు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని ఉందని అట్లా మీకు ఏమన్నా ఉందా ఇంకా? అంటే అండి రీసెంట్గా అయితే ఎక్కడ చూసినా చిన్నపిల్లలు కూడా అడుక్కునే వాళ్ళు వస్తున్నారు. అది అలాంటి దానికి ఎవరైనా మన ఒక్కలో అనుకుంటే అయిపోదండి. అలాంటి ఎవరైనా వచ్చారు అంటే వీళ్ళు తీసుకెళ్ళి ఒక ఆశ్రమం లాంటి జాయిన్ చేసి ఎక్కడ అలాంటి వాళ్ళు లేకుండా ఉండాలి అనేది నా కోరిక. ఓకే, మరి నిజంగా అలాంటి అంటే పిల్లల్ని చూస్తే ముందుగా మనకి మనసు బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఎవరో తప్పిపోయిన వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ ఒక దాంట్లో సంస్థలో పెట్టాలని మీ కోరిక. ఓకే, మంచి ఆలోచన. అమ్మవారు కూడా మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కూడా కోరుకున్నా. మీరు జీవితంలో థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్పగలరు? అవునా? ఓకే, ఎందుకంటే మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారా? నిజమే, అత్తగారంటే చాలా మంది భయపడుతున్నారు, కానీ ఇక్కడ కాదు. అత్తగారంటే వాళ్ళ అమ్మట. చూడండి, గౌతమి గారు చెప్తున్నారు. ఎందుకంటే అంత బాగా చూసుకుంటారు, ఎమోషన్ కూడా అయిపోతున్నారు అన్నట్టు. అలాగే మీ క్లబ్లో ఎక్కువ మీకు అంటే సహకరించే వాళ్ళు అట్లా అలా ఎక్కువ క్లబ్కే నేను సహకరిస్తాను. మీరు ఎక్కువ టైం ఇస్తారు. ఓకే ఓకే, అందరూ సహకరిస్తారు. ప్రతి ఒక్కరు ఇలా అనగానే అందరూ వస్తూ ఉంటారనమాట. ఏ కార్యక్రమాన్ని తప్పకుండా ముందుకు వెళ్దాం, చేద్దాం అని అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఆ ప్రోగ్రామ్ చేసిన ఆల్బమ్ కూడా చక్కగా తయారు చేసి పెట్టారని విన్నాము. అంటే ఇంట్రెస్టా మీకు అదంతా? చక్కగా. అవునండి. ఓకే, మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమాలు చేసాము అనేది ఒక ఆల్బమ్ రెడీ చేసుకొని ప్రతిదీ ఫొటోస్ పెట్టి మ్యాటర్ రాసుకొని అన్ని కూడా రెడీగా చక్కగా గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే మన తర్వాత వాళ్ళకి చూపించడానికి ఉంటుంది. మీ ఆలోచన కూడా బాగుంది. ఏ రోజు చేసాము ఆ రోజు చేసామని కాకుండా చక్కగా డైరీ మెయింటైన్ చేయడం, ఆల్బమ్ తీయడం. ఎవరిలో ఉన్న అందరూ కూడా ఈ వనితా క్లబ్లో జాయిన్ అయ్యి మన క్లబ్ని ముందుకు తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అది అన్నవరం గ్రామం అండి. మాకు రీసెంట్గానే వాసవి కళ్యాణ మండపం అనేది స్థాపించడం జరిగింది. కళ్యాణ మండపం ఇంకా పూర్తి వరకు కంప్లీట్ అవ్వలేదన్నమాట. వర్క్ ఒక 2 ఫ్లోర్లు అయిందండి. మిగిలిన కూడా అవ్వాలి అని అనుకుంటున్నాం. అది అందరి సహకారాల వల్ల అవుతుంది అని చెప్పదలుచుకున్నాను మీకు. రండి, దాసరి చక్రావతి, సెక్రటరీ నేను గౌతమి, ట్రెజరర్ ఏమో సామి మణి. వాళ్ళందరి సహకారంతో మా క్లబ్ ముందుకు వెళ్తుంది. జై వాసవి, జై జై వాసవి. అందరికీ సత్యదేవుని ఆశీస్సులు మరియు వాసవి మాత ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, నేను అన్నవరం గ్రామవాసిని, వనితా క్లబ్ మెంబర్ని. మేమందరూ వాసవి మాత ముద్దుబిడ్డలం. మాకు ఇక్కడ వనితా క్లబ్ ఒక 50 మందితో క్లబ్ చేసి జరుగుతుందండి. మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా మహిళామణులందరినీ వాళ్ళకి ప్రపంచం ఏంటో తెలిసేలాగా మేము చెప్పాలనే ఆశ. కొంతమంది చాలామంది ఇంట్లో ఉండిపోతున్నారు, వాళ్ళకి ఏమిటి అనేది తెలియట్లేదు. బయట ప్రపంచాన్ని వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళకి మనసులో ఉన్నదేంటో తెలుసుకోవాలి. కొంతమందికి గోల్ ఉంటుంది, కానీ వాళ్ళు బయటికి చెప్పలేరు. సో వాళ్ళని మేము బయటకు తెచ్చి ప్రపంచం ఇది ఇలా ఉంటుంది, మనం ఏ సమస్య వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి,
ఒక వ్యక్తిగా చేయలేనిది శక్తిగా చేస్తాము అని చెప్పడానికి ఈ క్లబ్ స్థాపించడం జరిగిందండి. సో అందరూ కూడా ఇంకా ఎక్కువ మంది మహిళా మణులు ఈ క్లబ్లో పాల్గొని మరిన్ని సేవా కార్యక్రమాలు మేము చేయడానికి అనువుగా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తే ఈ క్లబ్ ఇంకా మంచి అభివృద్ధితో ముందుకెళ్తుంది. 10 మందికి ఉపయోగపడేలాగా మన జీవితం కూడా వాళ్ళకి మన జీవితంలో ఇది చేసాము ఇది సాధించామని ఒక ఫీల్ అయితే ఉంటుందండి. సో అందరూ కూడా మేము ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతో ఉంటారు, కానీ ఆ సంకల్పాన్ని చెప్పలేరన్నమాట. అలా కాదండి, మీరేం భయపడొద్దు, ఆ సపోర్ట్ మేమైతే ఇస్తాము, రండి మమ్మల్ని కలవండి, మీకు ఏంటుంది, మీకు ఏం చెయ్యాలనుకుంటున్నారు అవన్నీ మాకు చెప్తే మా ద్వారా మీరు జనాల్లోకి వెళ్ళొచ్చు, ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి మా క్లబ్లో జాయిన్ అయ్యి సహాయ సహకారాలు అందించి ఇంకా ఈ క్లబ్ బాగా అభివృద్ధి అయ్యి 10 మంది నిరుపేదలకు ఉపయోగపడేలాగా మనం చాలా సేవా కార్యక్రమాలు అందించి మనదైన శైలిలో ముందుకెళ్దామని నా ఆశ ఆకాంక్ష. సో మాది అన్నవరం గ్రామం, మాకు స్పెషల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, సత్యదేవుడు స్పెషల్ అండి. ఆయన దర్శనమైన, వ్రతమైన, కళ్యాణమైన, ప్రసాదమైన, మహాప్రసాదం అని చెప్పచ్చు. కాబట్టి మీరు అన్నవరం వచ్చి సత్యదేవుని దర్శించి అలాగే ఇక్కడ అంగరంగ వైభవంగా కట్టిన వాసవి మాత దివ్యాశీస్సులను కూడా మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆవిడ ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నామండి. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. వాసవి ఇంటర్నేషనల్ సేవా ఛానల్ అని ఒకటి ఉందండి, ఈ అమ్మవారి ఆశీస్సులతో ముందుకెళ్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా మహిళామణులని ఇంటికే పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశం ఉండి నిగూఢంగా ఉండిపోతున్నారు. అలా కాదు, మేము ఈ ఛానల్ ద్వారా వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తాము అని చెప్తున్నారు. ఈ వాసవి ఇంటర్నేషనల్ సేవా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. తద్వారా మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలాంటి సేవా కార్యక్రమాలు మనం చెయ్యాలి అనేది మనకు అర్థమవుతుంది. తద్వారా మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై జై వాసవి. మేము అందరం ప్రతి వారం శుక్రవారం పారాయణం చేస్తున్నాము. 10 మంది వస్తాము. కుంకుమ పూజలు అన్నీ ఉంటాయండి. విష్ణు పారాయణ, ఏకాశి నాడు విష్ణు పారాయణ చేస్తాము. 20 సంవత్సరాల నుంచి లలితా పారాయణం చేస్తున్నాము. అందరూ వస్తామండి, బాగా చేస్తాము. పిల్లలకి పెన్నులు, పుస్తకాలు లేని వాళ్ళందరికీ ఇస్తాము. మన ప్రెసిడెంట్, సెక్రటరీ ఫోన్ చేస్తే మేము అందరూ బయలుదేరి వెళ్తాము. భోజనం లేని వాళ్ళు భోజనాలు, పుస్తకాలు, ఇంకా పెన్నులు, పుస్తకాలు. జై 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 వాసవి అండి. నా పేరు గ్రంథి అనురాధ. నేను 2019లో వనితా క్లబ్ ప్రెసిడెంట్గా చేశానండి. ప్రెజెంట్ అయితే వనితా క్లబ్ మెంబరు మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డైరెక్టర్ కింద కూడా యాక్టివ్గా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. మా అన్నవరంలో వనితా క్లబ్ పెట్టి 10 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కార్యక్రమాలు అవి కూడా చాలా బాగా చేస్తాము. మహిళలందరూ ఒక యూనిటీగా కలిసి సేవా కార్యక్రమాలు అంటే పేదలకు బియ్యం ఇవ్వడం అనేది, ఎక్కడైనా ఎవరైనా ఇల్లులు అవి కాలిపోతే వాళ్ళకి వెళ్ళి మా యొక్క ఆర్థిక సహాయం ఇవ్వడం అనేది, మరియు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం, జన్మదిన వేడుకలు అన్నీ కూడా మహిళలందరూ కలిసికట్టుగా చాలా బాగా చేస్తూ ఉంటామండి. అంతేకాకుండా మహిళలు ఇంట్లోనే ఉండిపోకుండా అందరికీ వాళ్ళల్లో కూడా ఒక శక్తి అనేది ఉన్నది, అందరూ అన్ని పనులు చేయగలరు అని నిరూపించుకోవడానికి మాకు వనితా క్లబ్ అనేది ఒక ప్లాట్ఫామ్గా నిలబడిందండి. అన్నవరంలో మేము ఇదివరకు ఎవరు బయటకు వచ్చేవాళ్ళం కాదు. అసలు ఈ వనితా క్లబ్ అనేది స్థాపించిన తర్వాత సేవా కార్యక్రమాలు చేయడం ఏంటి, ఏదైనా కూడా మేము చాలా బాగా మహిళలందరూ ముందుకొచ్చి నడిపిస్తున్నాము. దీనికి ఆర్థికంగా మగవాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. దీన్ని మాత్రం ఈ కార్యక్రమాన్ని మహిళలందరూ యూనిటీగా మాత్రం చేస్తున్నామండి. జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. నా పేరు దాసరి చక్రవర్తి. 2024
వనితా క్లబ్ ప్రెసిడెంట్ అండి. నేను ఈ సంవత్సరం కార్యక్రమాలు చేపట్టాను. ముందుగా అమ్మవారి జయంతి వేడుకలు చాలా ఉత్సాహంగా చేశారు. మా కమిటీ సభ్యులందరూ కూడా నాకు సహకరించి చాలా బాగా చేశారు. అమ్మవారికి 1,00,000 రూపాయలు విలువ చేసే పూలమాలను అందరం వేసుకుని అమ్మవారికి పూలమాల సమర్పించినాము. మన డాన్ టు డస్ట్ కార్యక్రమం చేపట్టామండి. దానికి గాంధీ గారి విగ్రహం, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా మేము అక్కడ స్థాపించామండి. ఇదే కాకుండా పేదవారికి వస్త్రములు, ముసలివారికి దుప్పట్లు మరియు బియ్యం, కిరాణా సామాన్లు అన్నీ కూడా డాన్ టు డస్ట్ కార్యక్రమంలో అందరికీ అందించామండి. మా మహిళలందరూ కూడా నాకు చాలా బాగా సహకరిస్తున్నారు. మా కమిటీ మా సభ్యులు 50 మంది అండి. అందరూ కూడా దేనికి పిలిచినా కూడా మేము ఉన్నామని ముందుకు వచ్చి నాకు సహకరించారండి. ఆ సహకారం వల్ల నేను ఇంతవరకు చేయగలిగానండి. నమస్కారం. జై వాసవి, జై జై వాసవి.